ఓవరాల్గా షోల్డర్ జారకుండా, చంక దగ్గర ముడతలు రాకుండా, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా, ఇక్కడ కూడా ముడతలు రాకుండా, ఈ చంక దగ్గర కూడా ముడతలు రాకుండా, ఈ పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ రావడానికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 2.25 వేసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెసే వేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందికి దించాను. ఇక్కడ నుండి 10.5 వేసుకున్నానండి. 10.5 డాట్ మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ కిందికి దించి ఈ విధంగా తీసుకున్నాను. డాట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కొత్త 2.5 డాట్, ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఓకే, ఓవరాల్గా మనకు ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంటుంది. షోల్డర్ జారుతుంది, చాలా ముందట లూజ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక 1 పాయింట్ అంతా ఈ విధంగా మనం క్రాస్ తీసుకుంటే షోల్డర్ అనేది జారదు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్లో ఫాలో అవ్వండి. షార్ట్ వీడియోస్లో టిప్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇందులో ఏది అర్థం కాకపోయినా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. జై శ్రీకృష్ణ.